అరే తమ్ముళ్ళు, మీకు జర్మనీలో మాస్టర్స్ చేయాలని ఉంది. కానీ ఎలా చేయాలి? ప్రాసెస్ ఎలా మొదలుపెట్టాలనేది తెలీదా? నేను ఈరోజు మీకోసం ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. అసలు ఈ ఏపీఎస్ అంటే ఏంటి? బ్లాక్డ్ అమౌంట్ అంటే ఏంటి? యూని అసిస్ట్ అంటే ఏంటి? అసలు కాలేజెస్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఇటువంటివన్నీ నేను ఈరోజు చెప్తాను మీకు. మీరు ఒక నోట్‌బుక్ తీసుకొని నీట్‌గా నోట్ చేసుకోండి నేను చెప్పే పాయింట్స్ అన్నీ. సో, మీరు క్లియర్ కట్‌గా అసలు ఎలా చేయాలనేది తెలిసిపోతుంది. లేకుండా డైరెక్ట్‌గా పాయింట్‌కెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మరి ఈ ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, అసలు ఈ మాస్టర్స్ ఇన్ జర్మనీ అని మీకు థాట్ రాగానే మీరు ఫస్ట్ ఏపీఎస్ సర్టిఫికెట్ అప్లై చేయాలి. అసలు ఈ ఏపీఎస్ సర్టిఫికెట్ అంటే ఏంటి? అసలు ఈ ఏపీఎస్ సర్టిఫికెట్ అనేది ఎందుకు పెట్టారంటే, చాలా మంది ఫేక్ గా వెళ్తున్నారు ఫారెన్ కి, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని. అందుకోసం ఈ ప్రాసెస్ పెట్టారు. ఏం లేదు తమ్ముడు, ఈ ప్రాసెస్ లో మీ సర్టిఫికెట్స్ ఒరిజినలా కాదా అని చెక్ చేస్తారు అంతే. అంటే మీ బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికెట్, మీ సెమిస్టర్ సర్టిఫికెట్స్ ఒరిజినలా కావా అని చెక్ చేస్తారు అంతే. ఏం టెన్షన్ లేదు. దానికోసం మనం 18,000 కట్టాలి. పేపర్లో రాసుకోండి, 18,000 దానికోసం. అది ఎలా అప్లై చేసుకోవాలంటే దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఏపీఎస్ పోర్టల్లో. అది ఫాలో అయ్యి ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం పోస్ట్లో పంపిస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే ఒరిజినల్స్ కాదు, అన్ని కాపీసే. వాళ్ళు మనకు కాల్ అయినా చేయొచ్చు, మెయిల్ అయినా పెట్టచ్చు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ ఇస్తే వెరిఫికేషన్ అయిపోతుంది. ఏపీఎస్ సర్టిఫికేట్ మనకు చేతిలో వస్తుంది. మనం సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? మన బ్యాచిలర్స్ డిగ్రీ, 4 years బ్యాచిలర్ డిగ్రీ ఆర్ 3 years బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది కదా. సో వాటితో మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. అసలు మనం ఎలిజిబులా కాదా మాస్టర్స్కి. మనకి మినిమం 70% ఆర్ 7 CGPA ఉండాలి ఎలిజిబుల్ కావాలంటే. ఆర్ కొంతమందికి 6.8, 6.9 కూడా ఉంటుంది. వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళ మోటివేషన్ లెటర్ కానీ, ఐఎల్స్ కానీ, లేదా జర్మన్ లాంగ్వేజ్ స్కిల్ యాడ్ చేసుకోవడం కానీ, లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. సో ఇటువంటి స్కిల్స్ అన్ని మన ఇమేజ్ మనం పెంచుకున్నట్టు చేసుకోవాలన్నమాట. థర్డ్ ఏంటి? లాంగ్వేజ్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మీకు జర్మనీలో CGPA ఎలిజిబుల్ అయ్యాక వాళ్ళు చెక్ చేసేది ఐఎల్స్ మాత్రమే. ఐఎల్స్ అంటే మన ఇంగ్లీష్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ టెస్ట్ చేసే ఒక ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో మనం మినిమం 6.5 తెచ్చుకోవాలి. 6.5 ఆర్ ఇంకా హైయర్ ఉంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అది చాలా మ్యాండేటరీ. ఐఎల్స్ లేకుండా జర్మనీకి రాలేము. మీకు ఇక్కడే ఒక పాయింట్ చెప్తాను, దయచేసి టోఫెల్ రాయొద్దండి. హోమ్ బేస్డ్ టెస్ట్ అని మంచిగా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు అని దాని జోలికి వెళ్ళకండి, అంత స్కామ్ అది. సో మీరే ప్రిపేర్ అయ్యి ఐఎల్స్ మంచిగా రాసుకోండి. ఈ 3 పాయింట్లు చూసుకుంటే మీ ఎలిజిబిలిటీ క్లియర్ అయినట్టే. సో నెక్స్ట్ మనీ మ్యాటర్ ఏంటి? అసలు ఈ జర్మనీ ప్రాసెస్కి జర్మనీలో మాస్టర్స్ చేయాలంటే అసలు మనీ ఏంటి? జర్మనీలో వచ్చాక అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఈ బ్లాక్డ్ అమౌంట్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అది కూడా నేను చెప్తాను. మీరు కూడా నోట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. నేను బ్లాక్డ్ అమౌంట్ ఎంత వేయాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్ నెలకి ఎంత అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారా? జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్కి అసలు ట్యూషన్ ఫీజే ఉండదు. ఇది ఒక చాలా బెస్ట్ పాయింట్ అని చెప్పాలి జర్మనీ గురించి. ఓన్లీ చిన్న అమౌంట్ ఉంటుంది. అది సెమిస్టర్ ఫీజు, లైక్ ఇన్ బిట్వీన్ 200 to 400 euros సెమిస్టర్ ఫీజు ఉంటుంది. అందులోనే మీకు డాయిచ్లాండ్ టికెట్ వస్తుంది. అంటే దాన్ని సెమిస్టర్ టికెట్ కూడా అంటారు, ట్రావెల్ టికెట్ కూడా అంటారు. మీరు ఆ టికెట్ యూజ్ చేసుకొని జర్మనీ మొత్తం ఫ్రీగా తిరిగేయచ్చు. మీరు యూనివర్సిటీలో చదువుతున్నంత కాలం ఆ టికెట్ని యూజ్ చేసుకొని జర్మనీలో ఫ్రీగా తిరిగేయచ్చు. ఎంత బెస్ట్ పాయింట్ కదా అసలు. ఓకే, నెక్స్ట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే రూమ్ రెంట్స్, ఇంకా గ్రోసరీస్, ఫుడ్, ఇటువంటివన్నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కింద వస్తాయి. ఇవి సిటీకి మారుతాయి. ఏ సిటీలో అయినా ఒక యావరేజ్గా చూసుకుంటే మీకు ఇన్ బిట్వీన్ 400 to 600 మధ్యలో మన ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోతాయి. ఒక స్టూడెంట్ పార్ట్ టైం చేస్తూ ఒక 1000 or 1100 euros సంపాదించవచ్చు. అందులో మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెట్టుకోవచ్చు, ఆర్ మీరు బ్లాక్డ్ అమౌంట్ యూజ్ చేసుకొని మీరు సర్వే అయిపోవచ్చు. సో నెక్స్ట్ బ్లాక్డ్ అమౌంట్ అంటే ఏంటి? మనం జర్మనీకి వచ్చి బతకగలము అని కొంచెం అమౌంట్ డిపాజిట్ చేస్తాం. అది వాళ్ళకి ప్రూఫ్. ఓకే, ఈ పలానా స్టూడెంట్ జర్మనీకి వచ్చి సర్వే అవ్వగలడు, వాడు ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు అన్నట్టు ప్రూఫ్ అన్నమాట. అది కూడా మనము బ్లాక్ చేశాక మంత్లీ బేసిస్లో మనకే వేస్తారు. ఎంత బ్లాక్ చేస్తామంటే 11,208 euros.
ఇంకోసారి చెప్తాను, క్లియర్ గా వినండి. 11,208 యూరోలు. ఈ 11,208 యూరోలు నెల నెలకి మనకి 934 యూరోలు మన అకౌంట్ లోకి వేస్తారు. అది మన కోసమే, మనం ఖర్చు పెట్టుకోవచ్చు లేదా ఇంటికి పంపించచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ పార్ట్ టైం చేస్తూ వాళ్ళ ఎక్స్పెన్సెస్ ని వాళ్ళే భరిస్తారు. ఇంకా ఈ రిమైనింగ్ అమౌంట్ సేవింగ్స్ లాగా పెట్టుకొని ఉంటారు, లేదా ఇంటికి పంపించడం ఇలా చేస్తుంటారు. సో అది ఒక బెస్ట్ పాయింట్. ఇంకా పర్సనల్ ఒపీనియన్, అది మన మనీ మ్యాటర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జర్మనీ. నెక్స్ట్ మెయిన్ పాయింట్, అప్లికేషన్ ఎలా వేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి. మనం అప్లికేషన్ వేసే ముందు యూని అసిస్ట్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. యూని అసిస్ట్ పోర్టల్లో మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి, లైక్ లెటర్ ఆఫ్ మోటివేషన్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటాడు, మన బ్యాచిలర్స్ పీడీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటారు, ఐఎల్స్ అప్లోడ్ చేయమంటాడు. ఇటువంటివన్నీ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి మనము వాళ్ళకి వెరిఫికేషన్కి పంపిస్తే ఒక 4 weeks లో మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ కన్ఫర్మేషన్నే విపిడి అంటారు. నోట్ చేసుకోండి, విపిడి అంటే వెరిఫికేషన్ అయిన డాక్యుమెంట్ అని అర్థం. సో మీకు చాలా కాలేజెస్లో అప్లై చేసేటప్పుడు విపిడి అడగచ్చు. ఆ విపిడి అంటే ఏంటో కాదు, ఈ యూని అసిస్ట్ వాడు కన్ఫర్మేషన్ పంపిస్తాడు, ఒక సర్టిఫికేట్, అది విపిడి అనమాట. విపిడి వచ్చాక మనం ఏ కాలేజ్కైనా అప్లై చేసుకోవచ్చు. జర్మనీలో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ యూని అసిస్ట్ ద్వారానే టైఅప్ అయి ఉంటాయి. అసలు ఈ యూని అసిస్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక స్టూడెంట్కి యూనివర్సిటీకి మధ్య మీడియేటర్గా వర్క్ అవుతారు. ఫస్ట్ మనం అప్లై చేయగానే యూని అసిస్ట్ వాడు మన రిక్వైర్మెంట్స్ని, వాళ్ళ కాలేజ్ రిక్వైర్మెంట్స్ మనకున్న ఎలిజిబిలిటీని చూసుకొని మ్యాచ్ చేసుకొని కాలేజ్ వాళ్ళకి పంపిస్తాడు, లేదా ఆటోమేటిక్గా రిజెక్షన్ అనేది పంపిస్తాడు. సో ఇక్కడ క్లియర్ కదా. యూని అసిస్ట్కి రిజిస్టర్ అయ్యేటప్పుడు 75 యూరోలు కడతాం, అంటే 7,500. వెరిఫికేషన్ అయ్యాక ప్రతి ఒక్క అప్లికేషన్కి 30 యూరోలు ఛార్జ్ చేస్తారు. అడ్మిషన్ వేస్తాం కదా, దానికి ప్రతి ఒక్క అప్లికేషన్కి 30 యూరోలు. మీరు ఎన్ని అప్లికేషన్స్ వేస్తే అన్ని 30 యూరోలు పెంచుకుంటా పోండి. అది కూడా బడ్జెట్లో రాసుకోండి. మీరు ఇన్ కేస్ 10 యూనివర్సిటీలకు అప్లై చేయాలనుకుంటే 10 × 30 యూరోలు, 11 అయితే అట్లా, అది మీ క్యాలిక్యులేషన్. మీరు ఎన్ని అప్లై చేసుకోవాలనుకుంటే అన్ని. ఇక్కడ ఒక చిన్న టిప్, మీరు యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని టాప్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాటికి అప్లై చేసి వాళ్ళకి ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయి అన్ని రిజెక్ట్ చేస్తారు. మీరు కొన్ని టాప్, కొన్ని మిడ్ టైర్ అలా చూస్ చేసుకుంటే హ్యాపీ, మీకు కూడా అడ్మిషన్ వస్తుంది. ఇంకొక సెమ్ వెయిట్ చేయాల్సిన పని అస్సలే ఉండదు. నేను మొన్న రీల్లో కూడా చెప్పాను, ఈ పాయింట్ నీట్గా నోట్ చేసుకోండి, ఓకేనా. ఇంకొన్ని డైరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, అంటే యూని అసిస్ట్లో ఉండవు, అవి డైరెక్ట్ యూనివర్సిటీ పోర్టల్లోనే ఉంటాయి, డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ ఛార్జ్ చేస్తారు, కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ ఛార్జ్ చేసి ఇన్ కేస్ రిజెక్ట్ అయితే రీఫండ్ కొట్టడం అలాంటివి చేస్తారు. ఇంకొన్ని నాన్ రీఫండబుల్, కొందరు అస్సలే ఛార్జ్ చేయరు. ఇది నీట్గా వాళ్ళే మెన్షన్ చేస్తుంటారు. మనం అన్నీ చెక్ చేసుకోవాలి. DAD.D అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ప్రతి ఒక్క కాలేజ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కోర్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్సా, లేకపోతే CGPA రిక్వైర్మెంట్స్, ఇటువంటివన్నీ ఆ పోర్టల్లోనే మెన్షన్ చేస్తుంటారు. మనం నీట్గా ఆ పోర్టల్ని చదవాలి అప్లై చేసుకునే ముందు. వెదర్ యూని అసిస్ట్ ద్వారా అప్లై చేయాలా లేదా డైరెక్ట్ అప్లికేషన్ అయ్యచ్చా చూసుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. ఇది కూడా ఆ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎప్పుడు అప్లై చేయాలి అంటే, వింటర్ ఇంటెక్ వచ్చి April to August మధ్యలో ఓపెన్ అవుతాయి, క్లోజ్ కూడా అయిపోతాయి August ఎండింగ్కి. అంత లోపల మీరు అప్లై చేసుకోవాలి వింటర్ సెమిస్టర్కి రావాలనుకుంటే. ఇంకా సమ్మర్ ఇంటెక్ వచ్చి October to January మధ్యలో ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతాయి. మీరు అప్పుడు అప్లై చేసుకోవాలి. సమ్మర్ ఇంటేక్ అంటే ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ ఇంటేక్ రావాలంటే October to January మధ్యలో మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇచ్చే టిప్ ఏమంటే, మీరు ఇన్ కేస్ జర్మనీకి రావాలనుకుంటే మీరు ఒక 7 months ముందే ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. లైక్ IELTS ఎగ్జామ్ రాసి మీ CVని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలంటే జర్మన్ నేర్చుకోవడము, ఇటువంటివన్నీ చేసుకోవాలి. నీట్గా నేను ఇచ్చిన రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా రెడీ చేసుకోండి. ఇంకా టోటల్ అసలు ఇదంతా ఓకే. ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, నాకు తెలిసి. నేను సమ్మరైజ్ చేసి చెప్తాను. ఫస్ట్ మనకి APS, నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి మన CGPAతో. థర్డ్ IELTS మెయిన్ 6.5 or above తెచ్చుకుంటే మంచి కాంపిటీషన్లో కూడా సర్వైవ్ అయిపోవచ్చు ఈజీగా. నెక్స్ట్ 4th బ్లాక్డ్ అమౌంట్. నెక్స్ట్ 5th యూని అసిస్ట్ పోర్టల్లో అప్లై చేసుకోవడం కాలేజెస్కి. వన్స్ అడ్మిషన్ వచ్చాక మనం
ఈ బ్లాక్డ్ అమౌంట్ కన్ఫర్మేషన్ తీసుకొని వన్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం పోర్టల్లో అప్లోడ్ చేస్తే వీసా కోసం అవి నెలకో 2 వారాలకో వచ్చేస్తాయి. సో ఇదంతా ఫైన్, ఇది కంప్లీట్ ప్రాసెస్. సో టోటల్గా ఎంత అమౌంట్ అవుతుందంటే ఇందాక చెప్పినట్టు 18,000 ఏపీఎస్కి, యూనియన్ అసిస్ట్కి 75 యూరోలు, అప్లికేషన్కి 30 యూరోలు, ఇంకా బ్లాక్డ్ అమౌంట్ 11,208 యూరోలు. అది ఎలానో ఎన్నికి వచ్చేది. ఇంకా ఫ్లైట్ టికెట్, ఖర్చులు, ఇంకా క్లోత్స్ ఇటువంటివన్నీ కొంటాం కదా. ఓవరాల్గా ఒక 15 లక్షలు అనుకోండి. మీకు ఎలానో 11,000 బ్లాక్డ్ అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి ఒక 4 lakhs బడ్జెట్ ఇంకా బ్లాక్డ్ అమౌంట్ పెట్టుకుంటే మీ కళని మీరు నెరవేర్చుకోవచ్చు. మాస్టర్స్కి వచ్చేసి సక్సెస్ఫుల్గా జర్మనీకి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను టైం చూసుకొని రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా నాతో సపరేట్గా మాట్లాడాలి, ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ బయోలో 1-on-1 మీట్ లింక్ పెట్టాను. అక్కడ నేను కొన్ని అవైలబుల్ స్లాట్స్ ఇచ్చాను. నేను డేలో ఎప్పుడు ఖాళీ ఉంటానో అప్పుడు మీరు బుక్ చేసుకొని, అదేం ఎంతో లేదు, ఒక 10 రూపాయలు పెట్టాను ఫ్రీగా కంప్లీట్ ఫ్రీ అయితే ఆ ప్లాట్ఫామ్ ఒప్పుకోదని మినిమం 10 రూపీస్ పెట్టాను. అక్కడ మీరు బుక్ చేసుకొని నాతో మాట్లాడచ్చు. ఒక 15 minutes మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత మీకు చెప్తాను. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడవచ్చు. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై.